మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ ను జిల్లా ఎస్పీ మణికంఠ 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంటి భోజనంతో పాటు కొన్ని సదుపాయాలను కోర్టు కల్పించింది. ఈ నెల 23వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుమారుడిని కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేయి కూడా విరిగింది. ఆ నేపథ్యంలో భోజనానికి సంబంధించిన బ్యాగ్, ఒక పిల్లో ఆయన తీసుకురాలేకపోయారు. అట్ ది సేమ్ టైం జైల్లోనికి ఇతరులను ఎవరిని కూడా అధికారులు అనుమతించలేదు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర గన్మెన్ గా ఉన్న కాళేశ ఆ బ్యాగు, పిల్లో తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట లోపలికి వెళ్లారు. దీని కారణంగానే జిల్లా ఎస్పీ 3 నెలల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశాను సస్పెండ్ చేశారు. ఇది బ్యాగ్ తీసుకెళ్లడం అన్నది మీ డ్యూటీ కాదు అన్న కారణంతో సస్పెండ్ చేశారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేయి విరిగింది. వయసులో పెద్దవాడు, పైగా లోపలికి ఎవరిని అనుమతించలేదు. దాంతో తాము కాస్త మానవీయ కోణంలో ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళాము అని గన్మెన్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించలేదు. ఏకంగా 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇది గన్మెన్ మీద కోపం కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, వైసీపీ మీద కోపంతోనే జిల్లా ఎస్పీ ఇలాంటి చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఏ పోలీసు కానీ గన్మెన్ కానీ ఎవ్వరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించకూడదు. ఏ కనీస స్థాయిలో కూడా ఎక్కడ సహకరించకూడదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒక శత్రువుగానే చివరకు గన్మెన్లు కూడా చూడాలన్న ఉద్దేశంతోనే, అలాంటి సంకేతాలు పంపే ఉద్దేశంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ పైన సస్పెన్షన్ వేటు వేశారు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.